ఆశా వర్కర్ల ఐక్యత కనీస వేతనం 18,000 ఇచ్చేంత వరకు కనీస వేతనం 18,000 ఇచ్చేంత వరకు ఆశల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆశల అక్రమ అరెస్టులను ఆశలను ఇళ్లలో అరెస్టు చేసిన ప్రభుత్వమా ఆశల పట్ల రాష్ట్ర ఆశల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఆశల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఆశా వర్కర్ల ఐక్యత నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ జరిగిన పోరాటంలో ఆశా వర్కర్లని గత 2 రోజుల ముందే వాళ్ళ ఇళ్లకు వెళ్లి ఉదయం 4 గంటల నుంచే అరెస్టు చేయడం, అలానే ఆశా వర్కర్స్ అన్ని జిల్లాలలో ఏ మండలాల్లో పిఎస్సీలో పనిచేస్తున్నారో ఆశా వర్కర్స్ అందరినీ కూడా మహిళలని చూడకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది కలిగే విధంగా అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం, హామీలు నెరవేరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ నిలబెట్టుకోవాలి, ఆ హామీలను నెరవేర్చాలి. లేదంటే మీరు ఇటువంటి ఎన్ని అరెస్టు చేసినా, ఎంత అడ్డంకులు చేసినా కూడా మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చేదాకా మేము మా పోరాటాన్ని ఆపబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆశా వర్కర్స్ గా గ్రామాలలో మా కుటుంబాన్ని సైతం వదిలిపెట్టేసి గ్రామ ప్రజల బాగు కోసం పనిచేస్తున్న ఆశా వర్కర్స్ అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోటి దగ్గర జరిగిన ధర్నాలో మహిళలను చూడకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఆశా వర్కర్స్ పడుకున్న ఇళ్లకు వెళ్లి ఉదయం 4 గంటలకే వాళ్ళని లేపి ఇబ్బంది పెట్టిన దుస్థితి ఉంది. కొన్ని కుటుంబాలు అర్థం చేసుకున్న కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి. ఏ ఆశా వర్కర్ కైనా ఇబ్బంది వస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆశా వర్కర్స్ కు ఈ టార్గెట్ అనే పేర్లు పెట్టేసి ఆశలకు ఇబ్బంది పెడుతుండ్రు, అధికారులు కూడా టార్చర్లు పెడుతుండ్రు. కాబట్టి వాటన్నిటిని వెనక్కి తీసుకొని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. లేదంటే రాబోయే కాలంలో మేము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.